పంపించాను మర్చిపోయింది. సర్లే ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఓకే, అందరూ వచ్చారు. ధనంజయ్ నువ్వేం ప్రాక్టీస్ చేసావు? నేను అదే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను అక్క. ఏదల్లా ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఉందా నీ దగ్గర లైనక్స్ది? ఉంది అక్క. అది పంపి నాకు ఒకసారి. మరి మీ ఇద్దరు రెజ్యూమ్స్ పంపించలేదా? మహేష్ అండ్ సూర్య ఇది వాళ్ళు బయట పెట్టలేదు, ఓకే. సపరేట్ గా చేశారు. మీరు ప్రాక్టీస్ చేశారా అండి శనివారం? చేశానండి. ఓన్లీ ఇది HTML అవి మామూలు సెలీనియం ప్రాక్టీస్ చేయలేదా? సెలీనియం ముందుది చేశాను, కానీ మీరు HTML-లోని కోడ్ తీసినారు కదండి రైట్ క్లిక్ చేసి. అయితే ఇందులోని నాకు యాపిల్లో రావట్లేదండి అట్లాగా. ఎందుకు రాదు? వస్తుంది, అది యాపిల్ కదా. ఏ బ్రౌజర్ వాడుతున్నారు? అది సఫారీ. క్రోమ్ డౌన్లోడ్ చేసుకోండి. క్రోమ్ అయితే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. సఫారీ కొంచెం కష్టంగా ఉంటుంది ఇనిషియల్గా నేర్చుకోవడానికి. సఫారీలో చూద్దాం అక్కడ వస్తుందని. సో సఫారీలో మీకు డైరెక్ట్గా ఇక్కడ కనిపించకపోతే మనకి ఇందులో రైట్ క్లిక్ ఉండదు కదా, ఈ పైన డెవ్ టూల్స్ వస్తుంది. ఎక్కడ చెప్తాను. ఇందులో రైట్ క్లిక్ ఉండదు. దీనిలో మనము డెవ్ టూల్స్ని ప్రిఫరెన్సెస్లో సెట్ చేసుకోవాలండి. ఎక్కడ కనిపించట్లేదండి. ఈ సఫారీలోనే ఉందా? మీలో ఎవరికైనా డెవలప్మెంట్
ఓకే. మీరు జస్ట్ ఈ సఫారీలోకెళ్ళి సెట్టింగ్స్‌లోకెళ్ళండి. సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ ఉండిద్ది. ఆ అడ్వాన్స్‌లో షో డెవలపర్ మెనూ ఇన్ ద మెనూ బార్ పెట్టుకోండి. ఇక్కడ డెవలప్ అని వచ్చింది కదా పైన. ఇందాక ఈ డెవలప్ లేదనమాట. సో ఇప్పుడు ఈ డెవలప్ వచ్చింది కాబట్టి ఈ డెవలప్లో మనము ఇప్పుడు రైట్ క్లిక్ రైట్ స్క్రీన్ క్లిక్ పైన ఉందా? ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తే వస్తుందా? వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఓకే ఓకే జస్ట్ ఈ సఫారీలో అది ఎడిట్ చేసుకోండి. అడ్వాన్స్ ఓకే. డెవలప్మెంట్. అండ్ నిన్న అదే లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు ఐడి గురించి చెప్పారు కదండి, క్లిక్ చేసి యూనిక్ ఐడి తీసుకోవాలి మనము అని చెప్పి అని. ఒక్కసారి మళ్ళీ అది ఒక్కసారి ఫాస్ట్ గా ఇంకొకసారి మళ్ళీ అది చెప్పరా అండి? ఓకే. సో చెప్పండి మీరే. ఇప్పుడు నేను దీన్ని ఇన్స్పెక్ట్ కొట్టినప్పుడు నాకు ఇక్కడ స్ట్రక్చర్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఏ ఎలిమెంట్ అయితే హైలైట్ అవుతుందో ఆ ఎలిమెంట్ యొక్క లొకేటర్ మనం రాయాలి టు ఐడెంటిఫై ఇట్. సో మనం ఆ ఎలిమెంట్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద లొకేటర్. సో ఆ లొకేటర్ మనకి ఎన్ని లొకేటర్స్ ఉన్నాయి ఎవరైనా చెప్పండి. 7 లొకేటర్స్ 6 8 లొకేటర్స్ ఉన్నాయి. 8. మహేష్ అండ్ ధనంజయ్ చెప్పండి, వాట్ ఆర్ ద 8 డిఫరెంట్ లొకేటర్స్? ఐడి, క్లాస్, నేమ్, యాంకర్. యాంకర్ ఏంటి మధ్యలో? సారీ, యాంకర్ ట్యాగ్, సిఎస్ఎస్ ఒకటి, తర్వాత ఎక్స్పాత్, లింక్ టెక్స్ట్, పార్షియల్ లింక్ టెక్స్ట్. మర్చిపోతున్నా అసలు. లింక్ టెక్స్ట్ సో ఇప్పుడు మనకి అందులో ఐడి అనే సో మనకి ఐడి అనేది ఒక యాట్రిబ్యూట్ అనమాట. ఏదైనా ఒక ఎలిమెంట్, ఎవ్రీ ఎలిమెంట్కి డెవలపర్స్ దే విల్ గివ్ సమ్ యాట్రిబ్యూట్స్. వాళ్ళు ఏ యాట్రిబ్యూట్ ఇచ్చారో ఆ ఉన్న వాటి నుండి వాడుకొని వీ హ్యావ్ టు రైట్ ద లొకేటర్. సో అలా ఇప్పుడు మనకి ఐడి అనే ఒక లొకేటర్ ఏం చేస్తుంది, ఐడి అనే వాల్యూ చాలా యూనిక్గా ఉంటుంది. సో వేరే చోట ఎక్కడ డెవలపర్స్ దే వోంట్ యూజ్ ద సేమ్ వాల్యూ అనమాట. సో మనకి ఐడి ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఐడి లొకేటర్ని వాడుకోవచ్చు. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి అండ్ సెలెక్ట్ ద ఐడి వాల్యూ. ఈ ఐడి వాల్యూని మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం కదా. మీరు ఎవరైనా నాకు కోడ్ పింగ్ చేస్తారా? నేను అది ఇందులో పోయింది నా దానిలోని. నేను ఇప్పుడు ఏ వెబ్సైట్కి రాసానో చెప్పండి, నేను ఆ వెబ్సైట్ రాస్తాను. లాస్ట్ క్లాస్ నేను ఏ వెబ్సైట్కి రాసాను? అమెజాన్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఓకే, ఇంకా నాకు ఇంకా ఎర్రర్ వస్తుంది.
1.8 లేదా ఓకే డిఫాల్ట్ ప్యాకేజెస్. నాకు కోడ్ పేస్ట్ చేశారామా? హలో, నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఓకే. Let me create a class. సో ఫస్ట్ లైన్ ఏం రాయాలి మనము? వెబ్ డ్రైవర్ ఈక్వల్ న్యూ క్రోమ్ డ్రైవర్ ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దేనికి ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల యూజ్ ఏంటి? లైన్ మీనింగ్ ఏంటి? వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ మీనింగ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది. క్రోమ్ డ్రైవర్ అనేది వెబ్ డ్రైవర్ లో క్రోమ్ డ్రైవర్ ఉంటుంది. క్రోమ్ డ్రైవర్ ని ఓపెన్ చేస్తుంది. వెబ్ డ్రైవర్ అనేది క్లాసా ఇంటర్ఫేసా? క్లాస్. ఓకే. వెబ్ డ్రైవర్ అనేది క్లాస్ కాదు, వెబ్ డ్రైవర్ అనేది ఇంటర్ఫేస్. బికాస్ ఇంటర్ఫేస్లో మనకు ఓన్లీ మెథడ్ డెఫినేషన్స్ మాత్రమే ఉంటాయి. క్లాస్ లో మెథడ్ డిఫైన్ చేయొచ్చు, డెఫినేషన్. సో ఇప్పుడు మనకు రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే మనకు ఆ వెబ్ డ్రైవర్ కోడ్ అనేది కనిపిస్తుంది. సో ఆ వెబ్ డ్రైవర్ కోడ్లో ఇక్కడ ఫస్ట్ లైన్ ఏం రాసింది? ఇక్కడ కమెంట్స్ కాకుండా ఇంటర్ఫేస్ ఎక్స్టెన్స్. ఓకే, ఇంటర్ఫేస్ అని ఉంది కదా. సో ఇప్పుడు మనం అక్కడ కింద మెథడ్స్ చూస్తే మీరు 67, 77 ఈ లైన్స్ చూస్తుంటే మీకు అక్కడ ఏమున్నాయి? గెట్ అనే మెథడ్, గెట్ కరెంట్ యూఆర్ఎల్, గెట్ టైటిల్ అని మెథడ్ డెఫినిషన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మెథడ్ డెఫినిషన్స్ మాత్రమే ఉంటే మనం దాన్ని ఏమంటాము? ఇంటర్ఫేస్ అంటాం. సో వెబ్ డ్రైవర్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్. మరి క్రోమ్ డ్రైవర్ ఏంటి? ఇప్పుడు నేను క్రోమ్ డ్రైవర్ మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తాను. కమాండ్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసి క్లిక్ చేస్తే మనకు ఆ కోడ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు క్రోమ్ డ్రైవర్ అనేది ఏంటి? క్లాసా ఇంటర్ఫేసా? క్లాస్. కాదు, ఇంటర్ఫేస్. క్రోమ్ డ్రైవర్ అనేది క్లాసా ఇంటర్ఫేసా? అక్కడ ఏం రాసింది ఫస్ట్ లైన్లో 42లో? కానీ ఎక్స్టెన్స్ కీవర్డ్ ఎందుకు వాడతాం చెప్పండి? వై డు వి నీడ్ ఎక్స్టెన్స్ కీవర్డ్ సూర్య? ఇన్హెరిటెన్స్ కోసం మనకి ఎక్స్టెన్స్ కీవర్డ్ కావాలి. సో ఎక్స్టెన్స్ కీవర్డ్ వాడినప్పుడు మనం కరెంట్ క్లాస్ని వేరే క్లాస్తో ఎక్స్టెండ్ చేసుకుంటున్నాము. అదే ఇంప్లిమెంట్స్ వాడితే వేరే ఇంటర్ఫేస్ నుండి తెచ్చుకుంటున్నాము. ఓకే. సో ఇండైరెక్ట్గా ఈ క్రోమ్ డ్రైవర్ అనేది ఈ క్రోమియం డ్రైవర్కి ఎక్స్టెండ్ అయింది కదా. ఈ క్రోమియం డ్రైవర్ ఎక్కడో ఒక చోట ఇది రిమోట్ వెబ్ డ్రైవర్కి ఎక్స్టెండ్ అయింది. ఈ రిమోట్ వెబ్ డ్రైవర్ వచ్చి మన వెబ్ డ్రైవర్కి ఎక్స్టెండ్ అయ్యిద్ది అనమాట.
సో ఇంప్లిమెంట్స్ వెబ్ డ్రైవర్ అని కనిపిస్తుందా. సో వెబ్ డ్రైవర్ అనేది ఇంటర్ఫేస్ కాబట్టి వెబ్ డ్రైవర్ని రిమోట్ వెబ్ డ్రైవర్ అనే క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తే రిమోట్ వెబ్ డ్రైవర్ని క్రోమియం డ్రైవర్ అనే క్లాస్ ఇన్హెరిట్ చేస్తే క్రోమియం డ్రైవర్ని మన క్రోమ్ డ్రైవర్ అనేది ఇన్హెరిట్ చేసింది. లోపల ఇంత ఉన్నాయి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనము ఈ క్రోమ్ డ్రైవర్ కి వెబ్ డ్రైవర్కి ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఏంటి. వెబ్ డ్రైవర్ అనేది దాని యొక్క పేరెంట్ ఇంటర్ఫేస్, క్రోమ్ డ్రైవర్ అనేది దాని క్లాస్. సో మనము మన పేరెంట్ టు చైల్డ్ రిలేషన్షిప్లో మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో వీఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ టు ద చైల్డ్ క్లాస్ బై రిఫరింగ్ టు ఇట్స్ పేరెంట్. సో ఇక్కడ వెబ్ డ్రైవర్ అనేది డైరెక్ట్ పేరెంట్ కాదు, లైక్ పేరెంట్ 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 పేరెంట్, బట్ ఇట్ ఈస్ అ పేరెంట్. ఓకే. సో ఇప్పుడు ఇది వెబ్ డ్రైవర్ ఇక్కడ న్యూ క్రోమ్ డ్రైవర్ రాసి మనం కోడ్ రన్ చేస్తే ఏమైద్దాం అనుకున్నాము, జస్ట్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత యూఆర్ఎల్ని హిట్ చేయాలనుకో, అప్పుడు మనం ఏం వాడాలి, యూఆర్ఎల్ హిట్ చేయాలంటే ఏం కమాండ్ వాడాలి, గెట్లో మనం మన యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. సో యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఏదైనా బ్రౌజర్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది, లైక్ పెద్దగా ఓపెన్ అవుతుంది, స్మాల్గా ఓపెన్ అవుతుంది, స్మాల్ విండో ఓపెన్ అవుతుంది. సో స్మాల్ విండోని మనము చేయాలి, మ్యాక్సిమైజ్ చేయాలంటే ఏం కమాండ్ వాడాలి, డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో మ్యాక్సిమైజ్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్. సో మ్యాక్సిమైజ్ కూడా అయిపోయింది. మ్యాక్సిమైజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఏదైనా ఒక ఆపరేషన్, ఒక యూజర్ ఫ్లో అనేది మనం కన్సిడర్ చేసుకొని ఆ యూజర్ ఫ్లోని మనము ఆటోమేట్ అనేది చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను Amazon.in ఓపెన్ చేస్తే నా యూజర్ ఫ్లో ఏంటి, లైక్ ఐ హ్యావ్ టు సర్చ్ ఫర్ అ ఎలిమెంట్. ఇదే కదా మనం లాస్ట్ క్లాస్లో చూసింది. సో లాస్ట్ క్లాస్లో మనం డేటా ఎంటర్ చేయాలి అనేసి అంటే ఏం వాడాలి, ఫస్ట్ ఆ ఎలిమెంట్ లొకేట్ చేయాలి కదా. సో ఏ పర్టికులర్ పొజిషన్ దగ్గర డేటా ఎంటర్ చేయాలనేది. సో మనం ఎలా లొకేట్ చేస్తాం, ఏ మెథడ్ యూజ్ చేయాలి ఎలిమెంట్ లొకేట్ చేయాలంటే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ ఏం చేస్తుంది, లొకేటర్స్. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ వల్ల యూజ్ ఏంటి, ఎలిమెంట్ ఫైండ్ చేసి ఎలా ఫైండ్ చేస్తుంది, ఇట్ విల్ సర్చ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సర్చ్ చేస్తున్నప్పుడు దానికి ఫస్ట్ మ్యాచింగ్ లొకేటర్ ఏదైతే దానికి మ్యాచింగ్ కనిపించిందో మనం ఇచ్చిన లొకేటర్ బట్టి ఇట్ విల్ ట్రై టు సెలెక్ట్ ఇట్ కదా. సో ఇప్పుడు మనకి లొకేటర్స్ని ఎలా, ఏ క్లాస్లో ఉంటాయి లొకేటర్స్ అన్నీ, ఐడి, నేమ్, ఎక్స్పాత్ ఇవన్నీ ఏ క్లాస్కి బిలాంగ్ అవుతాయి, దే ఆల్ బిలాంగ్ టు బై క్లాస్. బై అనేది ఒక క్లాస్. ఎలా చెప్తాం మనం, చూడగానే ఇది క్లాస్, అట్లీస్ట్ క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ అని మనం ఎలా గెస్ట్ చేస్తాము, ఎలా డిటర్మైన్ చేస్తాము. ఇప్పుడు నేను సడన్గా ఇక్కడ డెమో అని రాశాను, ఈ డెమో అనేది క్లాస్ కానీ ఇంటర్ఫేస్ కానీ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. బట్ ఆ రెండిట్లో ఏదో ఒకటి, వెదర్ ఇట్ ఈస్ ఎ క్లాసా మెథడా అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం ఒక వర్డ్ని, డాట్ క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న మెథడ్స్ అన్ని కనిపిస్తాయి. బై అనేది ఒక
క్లాస్ కాబట్టి మనకి నేను క్లాస్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామంటున్నా. లైక్ దీనిలో లొకేటర్స్ వస్తాయా లేదా అని కాదు. సో ఒకటి చూడగానే ఒకటి మెథడ్, ఒకటి క్లాస్, ఒకటి ఇంటర్ఫేస్ అనే విషయం మనం ఎలా చెప్తాము? బేసిక్ మర్చిపోతున్నారు మీరు. సింటాక్స్ ప్రకారం చెప్పండి. లైక్ సింటాక్స్ ప్రకారం హౌ కెన్ యూ డిటర్మైన్ బిట్వీన్ అ క్లాస్ అండ్ ద మెథడ్? మెథడ్ సింటాక్స్ డిఫరెంట్, క్లాస్ సింటాక్స్ డిఫరెంట్. ఇప్పుడు క్లాస్ సింటాక్స్ క్లాస్తోనే స్టార్ట్ అవుతుంది కదండి. మెథడ్ క్లాస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్, అప్పర్ ఐ మీన్ మెథడ్ క్యామెల్ కేస్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది క్లాస్ డిఫైన్ చేయడం. అదే మెథడ్ అయితే లోవర్ కేస్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది. మెథడ్ ఏది అలా ఏముందండి, మెథడ్ కూడా నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు కదా మనం. కానీ మెథడ్ డెఫినెట్ గా ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ తో ఉంటుంది కదా. అవును కదా. సో క్లాస్ నేమ్ అనేది ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉంటుంది. సో క్లాస్ నేమ్ కానీ ఇంటర్ఫేస్ కానీ చూడగానే లైక్ ఏదైనా ఒకటి క్యాపిటల్ లెటర్తో ఉంది అంటే ఇట్ ఈస్ అ క్లాస్. అండ్ మనకి ఏదైనా డబుల్ బ్రేసెస్ లైక్ డబుల్ బ్రాకెట్స్ ఉన్నాయి అనుకోండి, రౌండ్ బ్రాకెట్స్ ఉంటే వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ అ మెథడ్. సో ఇప్పుడు ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ లోపల మనం ఏమైనా ఇస్తున్నాం అనుకోండి, ఒక మెథడ్ లోపల ఇఫ్ యూఆర్ సెండింగ్ సంథింగ్ దాన్ని ఏమంటాము? లోపల ఇచ్చే వాటిని ఏమంటాం మెథడ్ లోపల? పారామీటర్స్. సో పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. సో ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ ఏ ఆర్గ్యుమెంట్ తీసుకునిద్ది దాని లోపలికి? స్ట్రింగ్ కాదు. ఇట్ ఈస్ ట్రైంగ్ టు టేక్ ఎ లొకేటర్ విచ్ ఈస్ ఫ్రమ్ బై క్లాస్. సో ఇప్పుడు మనము జస్ట్ ఇక్కడ నేను బై అని రాసాను అనుకోండి, బై డాట్. ఇప్పుడు మనకి జస్ట్ ఫైండ్ ఎక్స్పాత్ రాస్తాను సంథింగ్ లైక్ దట్. సో ఈ ఫైండ్ ఎలిమెంట్ మీద నేను హోవర్ చేస్తే మీరు ఇక్కడ చదివితే ఇక్కడ ఏమంటున్నారు? ఇట్ రిటర్న్స్ ద ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్. ఇక్కడ పారామీటర్ సెక్షన్లో ఏమంటున్నాడు? బై పంపించమంటున్నాడు. సో ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ ఇస్ టేకింగ్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ బై. ఓకే. సో ఆ బై క్లాస్లో మనకి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి? ఇప్పుడు బై డాట్ అని రాస్తున్నాను. బై డాట్ అని రాసి నేను ఐడియో ఎక్స్పాతో రాస్తున్నాను. సో బై డాట్ మనం డాట్ పెట్టిన పక్కన ఉన్నాయి అన్నీ కూడా దోస్ ఆర్ మెథడ్స్ కదా. సో ఇప్పుడు మనం మరి ఒక మెథడ్ని కాల్ చేయాలి అనేసి అంటే మనం ఎలా కాల్ చేస్తాము? పారామీటర్స్ ఇచ్చి కాదు. ఒక మెథడ్ని ఎలా కాల్ చేస్తాం? ఏదైనా ఒక క్లాస్లో ఉన్నదానికి హౌ టు కాల్ ఎ మెథడ్? 2 ways ఉంటాయి ఒక మెథడ్ని మనం కాల్ చేయాలి అంటే. అది స్టాటిక్, నాన్ స్టాటిక్. యా, స్టాటిక్ మెథడ్స్ని అయితే ఎలా కాల్ చేస్తాము? మెయిన్ మెథడ్ స్టాటిక్ మెథడ్స్ని క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్తో కాల్ చేస్తాము. అదే దోస్ ఆర్ నాన్ స్టాటిక్ మెథడ్స్ వి డైరెక్ట్లీ క్రియేట్ ద ఆబ్జెక్ట్ అండ్ దెన్ కాల్ ఇట్ కదా. సో అలాంటప్పుడు ఎక్స్పాత్ ఐడి ఇవన్నీ ఎలాంటి టైప్స్ ఆఫ్ మెథడ్స్? స్టాటిక్ మెథడ్స్. సో స్టాటిక్ మెథడ్స్ కాబట్టి మనం అక్కడ ఏం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా వీఆర్ ఏబుల్ టు డైరెక్ట్లీ కాల్ దోస్ మెథడ్స్ అనమాట. ఇది బేసిక్ జావా. మనం ఇప్పుడు జావా నేర్చుకున్నాం కదా, బట్ జావా ఎలా యూజ్ చేస్తున్నాము, వై డు వీ నీడ్ టు నో జావా అనేది మనకు అర్థం అవ్వాలి కదా.
సో ఇప్పుడు చూడగానే ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక మెథడ్ని కాల్ చేసినప్పుడు నేను ఎందుకు ఇక్కడ బై క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఎక్స్పాత్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను, బికాస్ ఎక్స్పాత్ ఇస్ అ స్టాటిక్ మెథడ్. సో ఇప్పుడు అది స్టాటిక్గా నేను అంటున్నాను, మరి మీరు నమ్మాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ కంట్రోల్ క్లిక్ ఆన్ దిస్ బై క్లాస్ బై డాట్. ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఐడి అనేది, లింక్ టెక్స్ట్ అనేది, ఇవన్నీ కూడా స్టాటిక్ మెథడ్స్. అందుకే మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా వాడగలుగుతున్నాం. ఓకే, సో ఇప్పుడు అందులో బై డాట్ ఐడి అనే లొకేటర్ ఉంది. సో ఐడి అనే లొకేటర్లో మనం ఏమి ఇవ్వాలి ఆర్గ్యుమెంట్ లాగా? ద యూనిక్ వాల్యూ విచ్ వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ద యూఐ. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్లో నేను డేటా ఎంటర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ ఐడి లొకేటర్ లోపల ఉన్న ఈ వాల్యూని మనం కాపీ చేసుకుని వీ హ్యావ్ టు పేస్ట్ ఇట్ ఇన్ యాజ్ అ స్ట్రింగ్ అనమాట. సో ఇప్పుడు మనం ఐడి వరకు ప్లేస్ చేస్తాము, కానీ ఇక్కడ వరకు ఏంటి ఎలిమెంట్ లొకేట్ అయింది. కానీ లొకేట్ అయిన తర్వాత మనకి ఏంటి కంటిన్యూషన్ ఏంటి లొకేట్ చేసిన తర్వాత? డాట్ క్లిక్ యాక్షన్. మనం ఏం యాక్షన్ చేయాలనుకున్నాం అది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఫీల్డ్ అది? ఇప్పుడు మనం దేనికి రాసాము? ఒక ఇన్పుట్ ఫీల్డ్కి రాసాము. సో అప్పుడు అక్కడ యాక్షన్ ఏంటి? ఇన్పుట్ టెక్స్ట్ ఎంటర్ చేయాలి. మరి టెక్స్ట్ ఎంటర్ చేయాలంటే మరి ఏం మెథడ్ వాడాలి? సూర్య, ఉన్నావా నువ్వు క్లాస్లో? ఉన్నాను, ఉంటున్నా. చెప్పు మరి ఏం మెథడ్ వాడాలి? ఐఓ మెథడ్ ఇన్పుట్ సెండ్ కీస్ మెథడ్ వాడాలి. డాట్ సెండ్ కీస్ అనే మెథడ్ వాడితే యూ విల్ బి ఏబుల్ టు ఎంటర్ సమ్ టెక్స్ట్ ఇన్ టు ఇట్. సంథింగ్ ఐ సర్చ్డ్, కానీ ఇప్పుడు నేను టైప్ మాత్రమే చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? మన యాక్షన్ ఏంటి? ఈ సర్చ్ బటన్ మీద క్లిక్ కొట్టాలి కదా. సో ఇప్పుడు ఈ సర్చ్ బటన్ మీద మనం క్లిక్ కొట్టాలి అనేసి అంటే రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసి మీద దాన్ని లొకేట్ చేయాలి. సో ఇందాక ఐడి అయిపోయింది కదా. నేను మొన్న మీకు ప్రాక్టీస్ చేయమని ఏమి ఇచ్చాను హోంవర్క్గా? ఎక్స్పాత్ కదా చేయమన్నాను, అబ్సల్యూట్ ఎక్స్పాత్. సో అబ్సల్యూట్ ఎక్స్పాత్ అసలు డెఫినేషన్ ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అబ్సల్యూట్ ఎక్స్పాత్? ఫుల్ పాత్ ఎలా వస్తుంది మనకి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫ్రమ్ స్టార్టింగ్ టు లొకేషన్. సో స్టార్టింగ్ నుండి ఇక్కడికి రావడానికి ఏవేవైతే దానికి రిలేషన్లో ఉన్నాయో హెచ్టిఎంఎల్ ట్యాగ్ నుండి స్టార్ట్ చేసి ఆ కరెంట్ ఎలిమెంట్ వరకు ఏవైతే ట్యాగ్స్ ఇన్ రిలేషన్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేయాలి. సో అది మనం మాన్యువల్గా రాయకుండా మనం ఏం చేయొచ్చు? కాపీ, రైట్ క్లిక్ and you can find the full exp. కాపీ ఫుల్ ఎక్స్పాత్. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్, ఈ ఫుల్ ఎక్స్పాత్ ఇచ్చి మనం క్లిక్ చేయొచ్చు. కానీ ఈజ్ ఇట్ గుడ్ టు యూజ్ ఫుల్ ఎక్స్పాత్? వై ఇట్ ఈస్ నాట్ గుడ్ టు యూజ్? చేంజెస్ డెవలపర్స్ చేంజెస్ చేస్తే ఎక్స్పాత్ మారిపోతుంది. ఎక్స్పాత్ స్ట్రక్చర్ మారిపోయింది బికాస్ కొన్ని న్యూ ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు లేకపోతే రిమూవ్ చేయొచ్చు, సేమ్ డైరెక్షన్లో ఉండదు. సో మరి అలాంటప్పుడు అబ్సల్యూట్ ఎక్స్పాత్ బదులు వీ కెన్ గో అహెడ్ విత్ రిలేటివ్ ఎక్స్పాత్ అంట. సో అబ్సల్యూట్ ఎక్స్పాత్కి రిలేటివ్ ఎక్స్పాత్కి తేడా ఏంటి అంటే అబ్సల్యూట్ ఎక్స్పాత్లో వీ యూజ్ సింగిల్ ఫ్రంట్ స్లాష్ టు సపరేట్ ద ఎలిమెంట్స్ కదా. సో స్టార్టింగ్ నుండి కరెంట్ నోడ్ వరకు అన్ని రిలేటెడ్ ట్యాగ్స్ నోట్ చేసుకోవాలి అండ్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింగిల్ ఫ్రంట్ స్లాష్. కానీ మనకి రిలేటివ్ ఎక్స్పాత్లో వచ్చేసరికి ఏమైందంట, రిలేటివ్ ఎక్స్పాత్లో వీఆర్ ట్రయింగ్ టు డైరెక్ట్లీ యూజ్ ద కరెంట్ నోడ్ ఎలిమెంట్ అనమాట. సో ఆ కరెంట్ నోడ్ ఎలిమెంట్ ఎలా కనిపెడతాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సర్చ్ బటన్ ఇప్పుడు రిలేటివ్ ఎక్స్పాత్తో మారుద్దాం అనుకుంటున్నాం అనుకోండి, రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ కొడతాను. కొట్టినప్పుడు ఎలిమెంట్ హైలైట్ అవుతుంది కదా. సో ఈ ఎలిమెంట్ హైలైట్ అయిన దానికి మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి రిలేటివ్ ఎక్స్పాత్కి. ఆ ఫార్ములే వాడుకొని వీ హ్యావ్ టు ఐడెంటిఫై అనమాట. సో రిలేటివ్ ఎక్స్పాత్ ఫార్ములా ఏంటి ధనంజయ్? ఫస్ట్ బేసిక్ ఫార్ములా
ఎక్స్పాత్ ఫార్ములా ఏంటి? డబుల్ స్లాష్ ట్యాగ్ ఇచ్చి మ్మ్. బ్రాకెట్ ఓపెన్ చేసి అట్రిబ్యూట్ ఈక్వల్ ట్యాగ్ @attribute ఈక్వల్ టు డబుల్ కోటెడ్స్లో వాల్యూ ఇస్తాం. సింగిల్ కోట్లో ఇవ్వాలి. డబుల్ కోట్స్లో కూడా ఇవ్వచ్చు, కానీ ఇస్తే మొత్తం ఒకటేసారి కాపీ పేస్ట్ చేయాలి. బికాస్ జావా డబుల్ కోట్ లోపల డబుల్ కోట్ స్టార్ట్ అయిందనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని మొత్తాన్ని మనం ఒక స్ట్రింగ్లా పెడతాం కదా, ఇప్పుడు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్లో బై డాట్ ఎక్స్పాత్ అని రాసి ఇప్పుడు మనం ఏం చేయాలి, బ్రాకెట్స్లో స్ట్రింగ్ రూపంలో ఇవ్వాలి. సో ఇప్పుడు దీని లోపల నేను మళ్ళీ ఇంకొక స్ట్రింగ్ విత్ డబుల్ కోట్స్ ఇచ్చాను అనుకో, ఇలా ఇస్తే ఇప్పుడు జావాకి తెలియదు కదా, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇది ఇక్కడ ఎండ్ అయిందా, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిందా తెలియట్లేదు. ఇప్పుడు నువ్వు చూస్తే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ చూపిస్తుంది వర్డ్ కూడా ఇక్కడ ఎండ్ అయిపోతున్నట్టు చూపిస్తుంది, ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేస్తుంది, కానీ అది కాదు కదా. సో మనకేంటి, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఒకటి క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఒకటి క్లోజ్ అయిందని మీనింగ్. డైరెక్ట్గా దానికి తెలియదు కాబట్టి సో మనం ఇలా రాసుకున్నప్పుడు ఏం చేస్తామంటే వి ట్రై టు గివ్ \/ అనమాట. సో మీరు ఇది ఆటోమేటిక్గా మనం దీన్ని ఇక్కడ యాజ్ ఎ ఫామ్, నేను దీన్ని డబల్ కోట్స్లో పెట్టి నేను పేస్ట్ చేశాను అనుకో జావాలోని, అదే ఆటోమేటిక్గా ఫ్రంట్ స్లాషెస్ని పెట్టేస్తుంది నువ్వు డబల్ కోట్స్లో పెడితే. సో ఫార్ములా నేర్చుకునేటప్పుడే మనము సింగిల్ స్లాష్తో నేర్చుకుంటే యూజ్ ఏంటంటే, ఒక డబల్ కోట్స్ లోపల ఒక సింగిల్ కోట్ ఉండొచ్చు, బట్ డబల్ కోట్ లోపల డబల్ కోట్ ఉండకూడదు. ఇది వేరేలా తీసుకుందాం, అది వర్డ్లో వేరే ఫామ్లో పడింది కాబట్టి అది వేరేలా తీసుకుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను డబల్ కోట్స్ చేస్తే నాకు ఎర్రర్ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను దీన్ని రిజాల్వ్ చేయాలంటే \/ ఒక \/ ఏమో ఈ కొటేషన్ బయట ఇవ్వాలి, ఒక \/ ఏమో ఈ కొటేషన్ ఎండ్ అయ్యే లోపల ఇవ్వాలి. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఈ \/ ముందు ఇచ్చాము కదా, సో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ \/ ఇక్కడ ఎండ్ అయింది, ఐ మీన్ ఈ ఇన్వర్టెడ్ కామర్స్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఎండ్ అయినట్టు, రిమైనింగ్ అక్కడ ఉన్నట్టు. సో ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు అని చెప్పేసి నేను ఫార్ములా నేర్పించేటప్పుడే మీకు సింగిల్ కోట్లో చెప్తున్నాను. సో జావా కెనాట్ డైరెక్ట్లీ అండర్స్టాండ్ ఒకవేళ 2 పేర్స్ ఆఫ్ డబుల్ కోట్స్ ఉంటే ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయిందో తెలియదు. సో అలాంటప్పుడు మనం ఒకవేళ డబుల్ కోట్స్లోనే ఇవ్వాలని అనుకుంటే సెకండ్ డబుల్ కోట్ స్టార్ట్ అయ్యే పొజిషన్లో ఒక ఫ్రంట్ స్లాష్ ఇవ్వాలి, వేరెవర్ ఇట్ ఇస్ క్లోజింగ్ దాని ముందు ఒకటి ఇవ్వాలి. అది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫామ్లో ఏం చెప్తున్నాను, 2 ఫ్రంట్ స్లాషెస్ ట్యాగ్ @attribute ఈక్వల్ టు వాల్యూ. సో ట్యాగ్ అంటే ఏంటి, ఇప్పుడు HTML స్ట్రక్చర్లో వాట్ ఆర్ ఆల్ ద ట్యాగ్స్ దట్ యూ కెన్ ఐడెంటిఫై, దీనిలోని కనిపిస్తున్న డిఫరెంట్ ట్యాగ్ నేమ్స్ చెప్పండి. ట్యాగ్ నేమ్ అంటే ఏం చెప్పాను, స్టార్టింగ్ బ్లూ, ఐ మీన్ ఏంటంటే ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ లో ఉంది. బ్లూ కలర్లో ఉంది ఫస్ట్ వర్డ్ ఏదైతే మనకి ఓపెనింగ్ ట్యాగ్లో ఉందో దాన్ని వి కాల్ ఇట్ యాస్ ట్యాగ్స్. సో మనకి ఇన్పుట్ అనేది ఒక ట్యాగ్, స్పాన్ అనేది ఒక ట్యాగ్, డివ్ అనేది ఒక ట్యాగ్, అమెజాన్ అనేది ఒక ట్యాగ్, ఈ ఇన్పుట్ అనేది ఒక ట్యాగ్. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్. సో మన లాస్ట్ టైం నేను HTML స్ట్రక్చర్ నేర్పించేటప్పుడు ఏమేమి ట్యాగ్స్ చూపించాను మీకు. ఏ అనే ట్యాగ్ దేనికి వాడతాము, లింక్ యాంకర్ ట్యాగ్ ఇట్స్ ఫర్ లింక్. సో బటన్ ఇస్ ఫర్ సబ్మిట్ బటన్ క్లిక్ చేసేయడానికి బటన్ ట్యాగ్ వాడతాం. ఇన్పుట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎలాగా, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఉంటే ఇట్ బికమ్స్ అ సర్చ్ బాక్స్ లైక్ ఇన్పుట్ బాక్స్, టెక్స్ట్ బాక్స్. అదే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో అని ఉంటే, ఇక్కడ టైప్ ఈక్వల్ టు రేడియో అని ఉంటే ఇట్ బికమ్స్ అ రేడియో బటన్. If it is checkbox, it will become a checkbox. If it is password, it will become a password field. ఓకేనా. సో ఇప్పుడు మనం దేనికి రాస్తున్నాం, ఈ సర్చ్ ఐకానిక్ కదా, దీన్ని రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేద్దాం. సో ఇది బటన్ అయినప్పటికీ కూడా అది వాడు ఇన్పుట్ ట్యాగ్ వాడాడు. సో మనకి చూడడానికి అది బటన్లో ఉంది బికాస్ ఆఫ్ ది CSS. బట్ దాని ఫంక్షనాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ టైప్ సబ్మిట్. సో సబ్మిట్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ బటన్. లైక్ మనం ఏదైనా ఫామ్ ఫిల్ చేస్తే మన సబ్మిట్ బటన్ ఎలా ఉంటుందో
అలానే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ ఈజ్ ఆల్సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ విచ్ విల్ యాక్ట్ లైక్ యాజ్ అ బటన్, కానీ ఇక్కడ డైరెక్ట్గా బటన్ ట్యాగ్ అనేది వాడలేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఎక్స్పాత్ రాయాలి అనేసి అంటే మన ఫార్ములా ఏమంటున్నాము, 2 ఫ్రంట్ స్లాషెస్ ట్యాగ్ attribute ఈక్వల్ టు వాల్యూ అంటున్నాము సింగిల్ కోట్స్లో. సో ఇప్పుడు ఈ సర్చ్ బటన్కి ట్యాగ్ ఏముంది, వాట్ ఈస్ ద ట్యాగ్ ఫర్ దిస్, ఇన్పుట్. సో 2 ఫ్రంట్ స్లాషెస్, సో ఇది నేను ఎక్కడ రాస్తున్నానంటే కమాండ్ F కొట్టామనుకోండి మనకి ఇది ఓపెన్ అవుతుంది ఒక సర్చ్ బాక్స్, అక్కడ రాసుకోవాలి. సో ట్యాగ్ తీసేసి ఇన్పుట్ attribute అండ్ వాల్యూస్ అంటే ఏం చెప్పాను, వాట్ ఆర్ ద ఇక్కడ ఉన్న డిఫరెంట్ అట్రిబ్యూట్స్ చెప్పండి. ఐడి, టైప్, క్లాస్. సో ఏదైనా సరే లెఫ్ట్ సైడ్ ఉండే కీవర్డ్స్ దోస్ ఆర్ కాల్డ్ as attributes and the value associated with that is called as value. సో ఇప్పుడు ఈ ఐడి అనేది ఒక అట్రిబ్యూటే కదా, అండ్ వీ నో దట్ ఐడి అట్రిబ్యూట్ అనేది యూనిక్గా ఉంటుందని. సో వీ కెన్ సెలెక్ట్ అట్రిబ్యూట్ as ఐడి అండ్ వాల్యూ ప్లేస్లో దాని దగ్గర ఉన్న వాల్యూ ఏదైతే అక్కడ ఉందో దాన్ని డబల్ క్లిక్ చేస్తే మనకు సెలెక్ట్ అయింది, దాన్ని మనం వాల్యూలో రీప్లేస్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇది రాయగానే నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, 1 of 1 అని వచ్చింది. సో ఇట్ ఈస్ అ యూనిక్ ఎలిమెంట్, మనం యూనిక్గా ఐడెంటిఫై చేసాం దాన్ని. ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ కొడితే మనకు అది హైలైట్ అవ్వాలి అక్కడ. సో రైట్ ఎలిమెంటే హైలైట్ అవుతుందో లేదు చూసుకోవాలి, మనం ఆ బటన్కే కదా రాసాము. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇట్ ఈస్ హైలైటింగ్ దట్ బటన్ ఇట్ సెల్ఫ్. సో మనం రాసుకున్న ఎక్స్పాత్ కరెక్ట్. ఇది ఒక ఫార్ములా, ఇంకా 13 ఫార్ములాస్ ఉన్నాయి, కానీ నేను అవన్నీ ఇవాళే చెప్పను మీకు, బికాజ్ వీళ్ళు ఆల్రెడీ అది వినేశారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ బోర్ కొట్టేది, కాబట్టి వాళ్ళు మనం కొత్తది చేద్దాము. సో ఇంకా మనకి 2 లొకేటర్స్ అయినాయి, ఐడి, ఎక్స్పాత్. నేమ్ ఏంటంటే నేమ్ అనేది కూడా సేమ్ ఇప్పుడు ఐడి అనేది ఒక అట్రిబ్యూట్ ఎలాగో మనకు అలానే నేమ్ అనే ఒక అట్రిబ్యూట్ కూడా ఉంటుంది. ఇక్కడ వాడలేదు, లెట్ us కన్సిడర్ ఈ demoqa.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఐడి సో చూసారంటే ప్రతి చోట ఐడి లైక్ ఐడి ఉండిద్దని గ్యారంటీ లేదు, నేమ్ ఉండిద్దని గ్యారంటీ లేదు, ఇట్స్ టోటలీ డెవలపర్స్ చాయిస్ అనమాట. సో అక్కడ ఉంటే మనం దాని హెల్ప్ తీసుకోవచ్చు. బట్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఐడి, ఐడి అయితే యూనిక్గా ఉంటుంది. నేచర్ ఆఫ్ నేమ్ ఏంటంటే నేమ్ యూనిక్ కాదు, ఒక 2-3 ఎలిమెంట్స్కి కూడా సేమ్ నేమ్ ఉండొచ్చు. సో మనం చూసుకునేటప్పుడు వీ హ్యావ్ టు చెక్ అనమాట, లైక్ కమాండ్ F ఇచ్చి, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నేమ్ అనుకోండి, ఈ ఐడి ప్లేస్లోనే నేమ్ ఉంది అనుకుందాం అనుకో, దాన్ని మనం ఇక్కడ తీసుకొని మనం పేస్ట్ చేసినప్పుడు మనకి నేమ్ దగ్గర 1 of 1 నేమ్ ఈక్వల్ టు దగ్గర మాత్రమే ఇది ఒక్కసారి ఉంటే దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ యూనిక్. ఓకేనా? సో ఐడి, నేమ్, ఎక్స్పాత్ కాకుండా ఇంకా 5 ఉంటాయి, అవి నెక్స్ట్ చెప్తాను. బట్ ఇవాళ మనం వేరే ఎలిమెంట్స్ చూద్దాం. ఇప్పుడు వరకు ఏంటి, లైక్ ఒక ఇన్పుట్ బాక్స్, ఒక బటన్ ఇలా చూసాం కదా. సో మనకి ఇంకా డిఫరెంట్ ఎలిమెంట్స్ని హ్యాండిల్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అలర్ట్ చూద్దాము. సో ఇక్కడ మనం అలర్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ వచ్చింది అనుకోండి పైన, దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ అన్ అలర్ట్ బాక్స్ అనమాట. సో అలర్ట్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ అలర్ట్, ఇంకోటి సింపుల్ అలర్ట్ అంటే ఓన్లీ ఓకే బటనే ఉంటుంది, ఇంకోటి కన్ఫర్మేషన్ అలర్ట్ అంటే మనకి ఓకే అండ్ క్యాన్సిల్ 2 బటన్స్ ఉంటాయి, అండ్ ఇంకోటి ప్రాంప్ట్ అలర్ట్. సో ప్రాంప్ట్ అలర్ట్లో ఏంటంటే ఓకే క్యాన్సిల్తో పాటు వీ విల్ బీ ఏబుల్ టు ఎంటర్ సమ్ టెక్స్ట్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇప్పుడు మనం క్లిక్ చేయాలనుకోండి, క్లిక్ మీకు అయితే మనం రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసి దీనికి లొకేటర్ రాస్తాము. కానీ ఇప్పుడు నేను ఈ ఓకే బటన్ మీద క్లిక్ చేయాలనుకో, నేను ఓకే కూడా రాయాలి కదా. బట్ పాపప్లో ఏంటంటే రైట్ క్లిక్ డిసేబుల్డ్ అనమాట. సో ఈ పాపప్లో మనం ఇన్స్పెక్ట్ చేయలేము. అండ్ ఆల్సో ఇది ఎలా ఉండిద్దంటే
ఈ వెబ్ పేజ్ అంతా ఒక షీట్ అనుకోండి, ఒక బుక్ అనుకోండి, దాని మీద ఇంకో బుక్ పెట్టామనుకోండి, లైక్ 2 సెపరేట్ థింగ్స్ లాగా అనమాట. సో ఇట్ ఈస్ లైక్ ఎ పాపప్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వెబ్ పేజ్. ఓకే, సో మన ఫోకస్ అనేది ఫస్ట్ మనం క్లిక్ మీ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ బ్రౌజర్ విండో మీద మాత్రమే ఉంటుంది. కానీ అది మనకి ఫోకస్ అనేది ఈ క్లిక్ మీ బటన్ దగ్గర నుండి పాపప్కి మారాలనుకోండి, కొన్ని కమాండ్స్ రాయాలన్నమాట. సో దాన్ని ఆటోమేట్ ఎలా చేయాలో చూద్దాం. సో సింపుల్, ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకున్నాను. ఐఎమ్ జస్ట్ రీప్లేసింగ్ దిస్ యూఆర్ఎల్, మ్యాక్సిమైజ్ పెట్టాము. సో ఆ క్లిక్ మీ బటన్కి ఎక్స్పాత్ రాయాలి కదా. ఇన్స్పెక్ట్, రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేశాను, నాకు హైలైట్ అయింది. సో ఇప్పుడు ఈ హైలైటెడ్ దానికి ఎక్స్పాత్ చెప్పండి. ఇందాక నేర్చుకున్న ఫార్ములా ప్రకారం సింధు కానీ సూర్య గారు. డబుల్ స్లాష్ బటన్ తర్వాత సో మనం రాసేటప్పుడు పోయిద్ది అనమాట. సో ఇనీషియల్గా మనం రాసేటప్పుడు కదిలిపోతుంది ఇది. సో కదిలిపోయినప్పుడు అగైన్ మనం రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. కర్సర్ అది ఆప్షన్ ఉంటుంది కదా, జస్ట్ ఇది క్లిక్ చేయండి. ఈ కర్సర్తో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ దీన్ని క్లిక్ చేసి మనం పెట్టుకోవచ్చు. కానీ మనం టైప్ చేసేటప్పుడు పోతుంది అనమాట. సో అది పోకుండా ఉండాలి అనేసి అంటే ఫస్ట్ నువ్వు ఇది చెప్పు, అప్పుడు నేను ఎక్స్ట్రా షార్ట్లో అది జస్ట్ నేను ఎలా రాస్తానో చెప్తాను. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ @ ఐడి ఈక్వల్ టు వాల్యూ దట్ అలర్ట్ బటన్. కరెక్ట్. సింధు గారు అర్థమైందా మీకు ఎలా రాసామో? ఐడి అన్నది మనం ప్రతిసారి వచ్చి ఇక్కడే ఎందుకో యూనిక్ ఐడి తీసుకుంటున్నామండి. మన ఓన్ ఐడీస్ మనం ఇచ్చుకోవచ్చు కదా. ఎలా ఇస్తాము? ఆ కోడ్ మనం రాయలేదు కదా. ఇప్పుడు మన ఓన్ కోడ్ అయినప్పుడు ఐడీస్ కూడా మన ఓన్ ఐడీస్ అవుతాయి అంటారా, లేకపోతే ఇవే సేమ్ యూజ్ చేయాలా మనం? అంటే ఇది డెవలప్ చేస్తారు కదండి వెబ్సైట్, మనం టెస్టింగ్ మాత్రమే చేస్తాం కదా. వాళ్ళు డెవలప్ చేసి మనం టెస్ట్ చేస్తాం. అర్థమైంది. ఓకే, వాళ్ళు ఆల్రెడీ మనకి ఇది యూఆర్ఎల్ ఇస్తారు. సో మన వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మనం అక్కడ ఉన్న దానిలో ఏమున్నాయో అది యూజ్ చేసుకొని రాయాలి. సో అందుకే మనకి 8 లొకేటర్స్ ఉన్నాయి. ఒకవేళ మనమే రాస్తున్నాం అనుకోండి, మనం ఎప్పుడు ఐడియా రాసేసుకోవచ్చు కదా, యూనిక్గా ఉండిద్దని. అవును. అంటే నేను డెవలపర్ ఎండ్లో ఆలోచించి డెవలప్ చేయటానికని అలా అనుకున్నాను నేను. ఓకే, సరే, గాట్ ఇట్. సో ఇప్పుడు మనం ఎక్స్పాత్ రాసుకున్నాము, దీన్ని క్యాట్ కాపీ చేసుకొని by.xpath పేస్ట్ చేసుకున్నాము. సో దీనికి ఏంటి యాక్షన్, క్లిక్ చేయాలి కాబట్టి .click రాశాను. కానీ క్లిక్ చేసిన తర్వాత నేను ఏం చెప్పాను, ఒక అలర్ట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ అలర్ట్ బాక్స్కి ఫోకస్ అనేది విండో నుండి ఈ అలర్ట్ బాక్స్కి మారాలనుకోండి, అప్పుడు మనకున్న కమాండ్ ఏంటంట, driver.switch to అని ఒక మెథడ్ ఉంటుంది. switch2.alert. సో మన ఫోకస్ ఎప్పుడైనా ఒక పొజిషన్ నుండి ఇంకో పొజిషన్కి షిఫ్ట్ అవ్వాలంటే వీ హ్యావ్ టు యూస్ switch2 అనే మెథడ్. సో ఇప్పుడు మనం ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం, ఇది ఒక అలర్ట్ క్లాస్కి షిఫ్ట్ చేస్తున్నాం, లైక్ అలర్ట్ బాక్స్కి షిఫ్ట్ చేస్తున్నాం. సో ఈ అలర్ట్ అనే మెథడ్ ఎక్కడ ఉండిద్దంట, ఇట్ విల్ బీ యాజ్ పార్ట్ ఆఫ్ అలర్ట్ ఇంటర్ఫేస్. సో అలర్ట్ ఈక్వల్ టు driver.switch2.alert అని రాయాలి, ఇది కమాండ్. సో అది ఫోకస్ అయితే స్విచ్ అయిపోయింది. స్విచ్ అయిపోయిన తర్వాత మనకేంటి, ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి కదా. సో ఈ ఓకే బటన్ మీద క్లిక్ చేయాలంటే మనకున్న మెథడ్ ఏంటంట, ఈ వేరియబుల్ని హెల్ప్ తీసుకోవాలి. సో alert.accept. సో యాక్సెప్ట్ అనే మెథడ్ మనకి ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. లెట్ మీ రన్ ద కోడ్.
సో ఇప్పుడు మనకి డెమో క్యూఏ ఓపెన్ అవుతుంది. కొంచెం టైం. సో మ్యాక్సిమైజ్ అయినప్పుడు నెక్స్ట్ అది క్లిక్ చేయాలి. సో క్లిక్ యాక్షన్ జరుగుతుంది. ఏంటి నా పాప వచ్చి వెళ్ళిపోయిందా అంత ఫాస్ట్గా? అంత ఫాస్ట్ క్లిక్ అయిందా? కనిపించిందా మీకు? కనిపించలేదు కదా క్లిక్ అయినట్టు. ఇంకోసారి ఏం చేద్దాం అంటే అది క్లిక్ చేసిన ఓకే చేసిన తర్వాత అది ఓకే అయిందని మనకు చెప్పడానికి కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లైక్ నెక్స్ట్ పాపప్ ఉంది కదా. సో నెక్స్ట్ పాపప్లో ఏంటంటే మనము క్లిక్ చేసిన తర్వాత స్లీప్. మనకి ఇక్కడ యూ సెలెక్టెడ్ ఓకే, సెలెక్టెడ్ క్యాన్సిల్ అని పడుతుంది కదా. సో దీనికి రాద్దాము సో దట్ మనకి తెలుస్తుంది. ఈ కన్ఫర్మ్ బటన్ పెట్టాను. సో క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేయాలంటేనేమో మనం ఏం వాడాలంటే alert.dismiss అనే మెథడ్ ఉంటుంది. ఓకే బటన్ మీద క్లిక్ చేయాలంటే యాక్సెప్ట్. సో మనం ఇది అయిన తర్వాత మనం అది చూడాలి కదా. సో ఫాస్ట్గా అది అవ్వకుండా మనం కోడ్ని కొంచెంసేపు పాజ్ చేయాలనుకోండి ఎగ్జిక్యూషన్, లైక్ ఒక 2 seconds ఆగాలి ఒక యాక్షన్ జరిగిన తర్వాత అన్నప్పుడు వీ హ్యావ్ టు యూస్ thread.sleep అనే మెథడ్. ఈ thread.sleep అనే మెథడ్ ఇస్తే స్లీప్ ఇస్ లైక్ టు హోల్డ్ ద కోడ్ అనమాట. సో ఇప్పుడు 2000 అనేది మిల్లీ సెకండ్స్. సో అది 2 seconds వరకు ఆగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నాకు అది ఎర్రర్ చూపిస్తున్నప్పుడు నేను ఏంటి ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తున్నాను ఇక్కడ. సో అప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ మహేష్? ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అనేది ఇప్పుడు నేను thread.sleep రాయగానే నాకు ఎక్సెప్షన్లా వచ్చింది లైక్ టు హ్యాండిల్ అని. అప్పుడు నేను ఓకే కొట్టి యాడ్ చేశాను ఇక్కడ త్రోస్ కీవర్డ్. అప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్? ఆటోమేటిక్ ఏ కాదు చెక్ చెక్డ్ ఎక్సెప్షన్. సో థ్రెడ్ యాడ్ చేశాను. నేను బ్రౌజర్ని క్లోజ్ చేయాలంటే కమాండ్ ఏంటి? driver.close. మన పని అయిపోయిన తర్వాత బ్రౌజర్ క్లోజ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు యూస్ driver.close. ఇప్పుడు రన్ చేద్దాము. అప్పుడు మీకు కనిపిస్తుంది అక్కడ యూ సెలెక్టెడ్ ఓకే అనేది. ఇలా మనకి లైక్ అలర్ట్ బాక్సెస్ ఉంటాయి, ఫ్రేమ్స్ ఉంటాయి, మల్టిపుల్ విండోస్ ఉంటాయి. ఇంకా ఇక్కడ నుండి లైక్ వన్స్ లొకేటర్స్ వచ్చేసినది ఏంటంటే డిఫరెంట్ థింగ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాము, ఒక్కొక్క వెబ్ ఎలిమెంట్ మీద ఎలాంటి ఆపరేషన్స్ చేస్తున్నాం అనేది నేర్చుకోవాలన్నమాట. నేర్చుకున్న తర్వాత మనం ఒక ఫ్రేమ్వర్క్ ఎలా డిజైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పటివరకు మనం జస్ట్ టైప్ చేస్తున్నాం, క్లిక్ చేస్తున్నాం. కానీ టెస్టింగ్ అంటే ఏంటి? ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ యాక్చువల్ రిజల్ట్ కంపారిజన్ ఉండాలి కదా. సో ఆ కంపారిజన్ చేయడం ఎలా చేస్తాము అదంతా నెక్స్ట్ పార్ట్స్లో వస్తుంది అనమాట. సురేఖ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదండి, అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ అవుట్పుట్ రిజల్ట్, ఐ మీన్ వాట్ ఎవర్ డెవలపర్ మనకి డెవలప్ చేసి ఇచ్చింది మనం టెస్ట్ చేసి అది యాక్చువల్గా వస్తుందా లేదా, అలాగే ఉందా అవుట్పుట్ లేదా అన్నది మన డ్యూటీ యాక్చువల్లీ. బట్ ఇప్పుడు దాకా మనం కోడింగ్ చేస్తున్నాం అంటే లైక్ ఇప్పుడు క్లికబుల్ అవన్నీ రాస్తున్నాం. బట్ వై ఆర్ వి డూయింగ్ దట్? లైక్ మన డ్యూటీ ఇస్ టు చెక్ వెదర్ ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ ప్రాపర్ ఆర్ నాట్,
చెప్పండి. అవును. మరి రోజు అదే పని మనం మాన్యుయల్‌గా చేయాలనుకోండి, లైక్ చాలా టైం కదా! అదే నేను ఒక స్క్రిప్ట్ రాసేసాననుకోండి, నాకెప్పుడు చెక్ చేయాలనిపించినా నేను జస్ట్ ఆ స్క్రిప్ట్ రన్ చేస్తే చాలు కదా! ఆటోమేటిక్‌గా ఇది వన్ టైమ్ ఎఫర్ట్ కదా! సో, నేను ఒకసారి రాసి వదిలేస్తాను. తర్వాత నాకు ఎప్పుడు కావాలన్నప్పుడు నేను రన్ చేస్తాను. సో, రన్ చేయగానే నాకు తెలుస్తది కదా! వెదర్ ఇట్ ఈస్ మ్యాచింగ్ ఆర్ నాట్. కరెక్ట్. కానీ అలాంటప్పుడు రన్ చేసినప్పుడు ఎవ్రీ డే సేమ్ అప్లికేషన్ మీద మీరు వర్క్ చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా అది ఐడీస్ అది అవన్నీ చూసారా వచ్చి కూడాను క్లిక్ యూనిక్ అయిపోయి వెళ్ళిపోయింది. అవ గమనించారా? సారీ. సారీ స్క్రీన్ చూసారా? అది అలర్ట్ బాక్స్ వచ్చి క్లిక్ అయ్యి యూ సెలెక్టెడ్ ఓకే అని వచ్చింది. చూసారా ఎవరైనా? మళ్ళీ రన్ చేస్తా. అనిపించి ఓకే. జస్ట్ ఇంకోసారి అబ్జర్వ్ చేయండి దాన్ని. ఆహ్, సో, ఆహ్, ఏం చెప్తున్నాను? యాహ్! ఆ! రోజు ఒకే ఇప్పుడు అప్లికేషన్ మీద మీరు కదా మరి ఒక మనం వర్క్ అప్లికేషన్ చేస్తాము. మీద వర్క్ చేస్తున్నప్పుడు ఐడీస్ అవన్నీ యూనిక్‌గా ఉంటాయి కాబట్టి మీరు పెట్టుకొని మీరు చేస్తున్నారు. అదే అప్లికేషన్ మీద వర్క్ చేసేటప్పుడు అవి పనిచేస్తాయి. బట్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ సెవెరల్ అదర్ అప్లికేషన్స్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ హ్యాండిల్ చేసినప్పుడు ఒక 3, 4 అప్లికేషన్స్‌ని ఒకేసారి చేస్తున్నప్పుడు సేమ్ కోడ్ దీనికి మళ్ళీ పనిచేయదు కదండీ. వేరే పని చేయదు. అప్లికేషన్స్ అప్పుడు మనకి ఎవ్రీ అప్పుడు ఏ ప్రాజెక్ట్‌కి ఆ ప్రాజెక్ట్ ఫ్రేమ్‌వర్క్ ఉంటది. అండ్ ఒక ప్రాజెక్ట్‌లో మనం రియల్ టైమ్‌లో చేసేటప్పుడు మాక్సిమం 1 ఆర్ 2 అప్లికేషన్సే ఉంటాయి. ఒకవేళ మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నా కూడా మల్టిపుల్ టీమ్స్ ఉంటారు. లైక్ మల్టిపుల్ ఆటోమేషన్ టెస్టర్స్ ఉంటారు. మల్టిపుల్ మాన్యుయల్ టెస్టర్స్ ఉంటారు. ఒక అప్లికేషన్‌కి సర్టెన్ డెడికేటెడ్ టీమ్ మాత్రమే ఉంటదనమాట. అంటే పేజ్‌కి కూడాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్లిక్కబులే తీసుకుందామండి. క్లిక్కబుల్ ఐడీస్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ పేజ్‌కి ఒక ఐడీ ఉంటే నెక్స్ట్ పేజ్ క్లిక్కబుల్ ఐడీస్ డిఫరెంట్ ఉండుండొచ్చు. అవును. సో, మనం ఫర్ రాస్తాం కదా! సో, ఎవ్రీథింగ్ ఎవ్రీ మాన్యుయల్ యాక్షన్ మనం ఏదైతే రాస్తున్నామో, మనం ఏదైతే మాన్యుయల్‌గా టెస్ట్ చేస్తామో, ఆ ప్రతి స్టెప్‌కి మనం స్క్రిప్ట్ రాయాలి. ఐ సో, మీన్ లాజిక్ మీరంటుంది రాయాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అప్లికేషన్‌లోని ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ దట్ దే ఆర్ డూయింగ్ లైక్ ఇప్పుడు ఇన్‌పుట్ అని, లేకపోతే సెర్చ్ అని, లేకపోతే లేకపోతే మీరంటున్న ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్, ఇప్పుడు మనం చూస్తున్న క్లిక్కబుల్ థింగ్స్ అన్నీ కంప్లీట్‌గా ఎండ్ టు ఎండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైతే మనకు కనిపిస్తుందో అన్నిటిని టెస్ట్ చేయాల్సిందే కదండీ మనం. చేయాలి. చేయాలి, రాయాలి కూడా. అండ్ ఇప్పుడు ఇందాక వర్క్ అయింది. బట్ నౌ ఇట్ వోంట్ వర్క్. ద కోడ్ వర్క్ అవ్వదు. ఎందుకంటే మీకు ఆ బటన్ కనిపిస్తుందా? ఇప్పుడు ఇక్కడ ఒక అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేసింది సడెన్‌గాని. సో, ఈ అడ్వర్టైజ్‌మెంట్ మన కంటికి కనిపించట్లేదంటే సెలీనియంకి కూడా కనిపించట్లేదని. సో, ఆ బటన్ కింద ఉండిపోయింది కదా! ఇప్పుడు అది క్లిక్ చేయాలన్నా ఈ పర్టిక్యులర్ పైనుండే అడ్వర్టైజ్‌మెంట్ దాన్ని ఇబ్బంది పెడుతుంది. సో, ఇప్పుడు మనకేం అవ్వాలి? మనం స్క్రోల్ చేయాలి కదా! కిందకి స్క్రోల్ చేస్తే మనకు కనిపిస్తది. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఎక్సెప్షన్ వచ్చేసి ఉంటది. ఏమని వచ్చింది? ఎలిమెంట్ క్లిక్ ఇంటర్సెప్టెడ్ ఎక్సెప్షన్ అంటే అది క్లిక్ చేయాలని అనుకుంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు క్లిక్. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. సో, ఎప్పుడైతే మనం ఈ అలర్ట్ ఆపరేషన్ చేస్తున్నామో లైక్ అలర్ట్ బాక్స్‌కి క్లిక్ చేసే ముందు అంటే ముందు ఈ బటన్ మీద క్లిక్ చేయాలి కదా! సో, ఈ బటన్ క్లిక్ చేయడానికి ముందే మనకు అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేస్తుంది. సో, దానికి ముందు మనం స్క్రోల్ చేయాలి కిందకి. సో, స్క్రోల్ ఎలా చేస్తామంటే వీ హ్యావ్ టు యూజ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. సో, ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనే దానికి యూ హ్యావ్ టు రైట్ అ రిఫరెన్స్ వేరియబుల్. ఇది కమాండ్ ఇలా గుర్తుపెట్టేసుకోవడమే. సో, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. దాన్ని వీ హ్యావ్ టు టైప్ కాస్ట్ ఇట్ విత్ డ్రైవర్. తర్వాత దీనిలో ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అని ఒక మెథడ్ ఉంటుంది. సో, ఆ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అనే మెథడ్లో ఫస్ట్ ఏమి ఇస్తామంటే ఫస్ట్ దానిలో విండో డాట్ స్క్రోల్ బై 0, అంటే ఎక్స్ యాక్సిస్ లైక్ ఫస్ట్ది ఇప్పుడు ఎక్స్ కామా వై ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కదా! సో, ఎక్స్ యాక్సిస్ మనం ఏం కదల్చట్లేదు. లైక్ వర్టికల్ యాక్సిస్ కదల్చాలి, కిందకి స్క్రోల్ చేయాలి. సో, అందుకని ఎక్స్ యాక్సిస్ 0 ఎంత పిక్సెల్స్ ఫామ్లో ఇస్తున్నాం అనమాట. సో, 500 పిక్సెల్స్ కిందకి వెళ్ళాలని ఇక్కడ మనం ఏం ఆర్గ్యుమెంట్స్ ఇవ్వక్కర్లేదు. సో, దిస్ ఈస్ ద కమాండ్ టు స్క్రోల్ అనమాట. సో, ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది సెలీనియం కమాండ్ అనమాట. ఇట్ ఈస్ ట్రైంగ్ టు యూస్ జావా స్క్రిప్ట్. ఇక్కడ ఈ ఒక్కదానికి లైక్ ఏదైనా బ్రౌజర్ రిలేటెడ్ యాక్షన్స్కి మాత్రమే వీఆర్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనమాట. ఎప్పుడైనా ఎలిమెంట్ క్లిక్ ఇంటర్సెప్టెడ్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మనం స్క్రోల్ చేయాలన్నా ఎలిమెంట్ మీద క్లిక్ చేయాలన్నా వీ హ్యావ్ టు యూజ్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ మెథడ్. సో, క్లిక్ చేయడానికి ఎలాగో నెక్స్ట్ క్లాసెస్లో చూపిస్తా. బట్ ఈ క్లాస్లో స్క్రోల్ లైక్ విండో స్క్రోల్ అవ్వడానికి ఎలాగా అంటే ఆ కమాండ్ అనమాట. ఈ క్లాస్ ఒకవేళ 2 minutesలో కట్ అయిపోయింది అనుకోండి, జస్ట్ ఇది వర్క్ అవుతుంది. ఈ కోడ్ నేను పేస్ట్ చేస్తాను. జస్ట్ ట్రై టు లర్న్ ఫ్రమ్ ఇట్.
మీరు గమనించండి, మీరు రన్ చేసినప్పుడు యూ సెలెక్టెడ్ ఓకే అనే టెక్స్ట్ మీకు అక్కడ కనిపిస్తుందా లేదా అని. మీరు థ్రెడ్ డాట్ స్లీప్ కనుక 5000 అలా చేసుకుంటే 5 సెకండ్స్ అలా ఆగుతుంది అనమాట. సో మీరు చూడొచ్చు క్లియర్గా, అది క్లిక్ చేసేసిన తర్వాత ఆగుతుంది.